హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్స్ హోమ్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను మన వీడియోలో శరీరానికి చలువ చేసే సగ్గుబియ్యం జావా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇదైతే మనకు వేసవిలో శరీరానికి చలువదనం ఇస్తుంది. అలాగే కొంతమందికి వేడి చేసిన వారికైనా, విరేచనాలు అవుతున్న వారికైనా, వడదెబ్బ తగిలిన వారికైనా శరీరానికి చాలా క్విక్గా చలువ చేస్తుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. దీనికోసం అయితే మనకు కావాల్సినవి ఓన్లీ 2 ఇంగ్రీడియంట్సే, సగ్గుబియ్యం అలాగే కొంచెం చక్కెర. దీనికోసం అయితే నేను 1 కప్ ఆఫ్ సగ్గుబియ్యం తీసుకొని బాగా కడిగి మంచిగా వాటర్ పోసి ఒక 2 గంటల పాటు నానబెట్టి తీసుకున్నాను. 2 గంటల తర్వాత చూసారు కదా ఎంత బాగా నానిపోయినాయో. ఇలా మొత్తం నానిపోయిన తర్వాత ఇప్పుడు మనం గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె ఉంచుకొని దీంట్లో అయితే 2 గ్లాసులు వాటర్ అయితే తీసుకోవాలి. ఈ వాటర్ అనేది మనకు మంచిగా మరగాలి. మరిగే వరకు బాగా మరిగించుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉంటాయి కదా, అవి వాటర్ తీసేసి ఈ సగ్గుబియ్యం అయితే వాటర్లో కలిపేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం అనేది మనకు చాలా అంటే చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు సగ్గుబియ్యం ఇందులో వాటర్లో వేసుకున్న తర్వాత తొందరగా అడుగు అంటుకుంటుంది. వెంటనే కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుకుంటూనే మనం వీటిని కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఈ సగ్గుబియ్యం అనేది తెలుపుదనం పోయి ట్రాన్స్పరెంట్గా తయారవుతాయి కదా, ఇలా తయారవుతున్నప్పుడు బాగా కలుపుకోవాలి, లేదంటే అడుగు అంటుకొని పోతాయి. ఇలా కలుపుతూనే మనం కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా మొత్తంగా స్టిక్కీగా అయి మొత్తం దగ్గరకు అవుతుంది అన్నప్పుడు మనమైతే దీంట్లో కొంచెం షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు, కొంచెం టేస్ట్కి సరిపడా ఒక 4 స్పూన్స్ నిండా కలిపేసుకుంటే సరిపోతుంది. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఇలా పొంగు వస్తున్నప్పుడు దీంట్లో ఇప్పుడు మనం షుగర్ని యాడ్ చేసుకోవాలి. మనం షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా కొంచెం లూజ్ అవుతుంది. షుగర్ మొత్తం కలిసిపోయేటట్టుగా మొత్తం ఇంకొకసారి బాగా కలిపేసుకోవాలి. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇట్లా పొంగు వచ్చినప్పుడు మనం గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకొని మీకు ఇష్టం ఉంది అనుకుంటే ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టి అయినా తీసుకోవచ్చు. ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక గ్లాస్లో సర్వ్ చేసుకొని తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం జావా అనేది ఒక 5 మినిట్స్లోనే రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.